గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు బీట్రూట్ కూర తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బీట్రూట్లు 2, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1.5 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/8 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, నూనె 4 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ ని చూద్దాం. ముందుగా ఎండుమిరపకాయల్ని తీసుకుని వాటి తొడిమెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరుక్కోండి, లేదంటే ఆపళాను కూడా వేసుకోవచ్చు. బీట్రూట్లని తీసుకుని శుభ్రంగా కడగండి. ఈ బీట్రూట్లకి పైపెచ్చులు తీసేసుకోండి. ప్రాసెసర్ బౌల్ని ఫిక్స్ చేసుకుని దాంట్లో గ్రేటర్ బ్లేడ్ని పెట్టుకోండి. ఈ గ్రేటర్ బ్లేడ్తో బీట్రూట్లని గ్రేట్ చేస్తే ఫైన్గా గ్రేట్ అవుతాయి. ఈ బీట్రూట్ తురుముని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని ఉడికించుకోవాలి. ఈ బౌల్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోండి. ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని 4 నిమిషాల పాటు హై పవర్లో ఉడికించండి. ఆ తర్వాత 1 నిమిషం స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే కూర చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. ఈ పప్పుల్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుతూ ఈ పప్పుల్ని లైట్గా రంగు మారేదాకా వేయించుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర ఈ 2 కూడా వేయండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడేదాకా వేయించండి. ఆ పాటికి శనగపప్పు, మినప్పప్పు కూడా రంగు మారతాయి. అప్పుడు ఈ తిరగమూతలో ఎండుమిరపకాయ ముక్కలు, తరిగిన కరివేపాకు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ని వెయ్యండి. అంతాను కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతాను కలుపుకున్నాక ఇందులో పసుపు, ఈ కూరకి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీను కలపండి. రుచులన్నీను ఈ కూరకి బాగా పట్టాలంటే మూకుడు మీద మూత పెట్టుకుని సన్నని సగ మీద 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి పెట్టుకోండి. చూశారు కదా బీట్రూట్ కూర తయారు చేసుకోవడం ఎంత తేలికో. ఇదే కూరలో కొబ్బరిని వేసి కలిపినా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఆ కొబ్బరి వేరియేషన్ ఏమిటో చూద్దాం. కూర తయారైన తర్వాత దాంట్లో తగినంత కొబ్బరి తురుముని వేయండి. ఈ కొబ్బరి కూరలో కలిసేటట్టుగా పూర్తిగా కలపండి. కూరలో కొబ్బరి వేసేసరికి కూర రంగు మారింది, చూశారు కదూ. కలర్ఫుల్ గానే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఈ కొబ్బరి వేరియేషన్తో చేసుకున్న బీట్రూట్ కూర. మామూలుగా తిన్నా, కొబ్బరి వేసుకుని తిన్నా బీట్రూట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కూరని తరచూ చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సింపుల్ రెసిపీని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరు కూడా నేర్చుకున్నారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.